అందరు కూడా మా నాయకులందరికీ ఇక్కడ ఊళ్ళ నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సామాజిక విప్లవ నాయకుడు. ఆయన సేవలు 198 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టినరోజుని ఇలా మనం తలుచుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప విప్లవోద్యమాన్ని నడిపిందో మనకు అర్థమవుతుంది సమాజం కోసం. కనుక నిజంగా ఆయన చేసిన సేవ, ఆయన చేసిన కార్యక్రమాలు దాదాపు 200 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం ఎట్లుండో మనకు తెలియదు. ఆనాడున్న సమాజాన్ని ఆయన ఎదిరించి ఈ సమాజం మారాలని కంకణబద్దులై తన భార్యకు చదువు నేర్పుకొని, మనం ఇక్కడ కాదు మురికోడలో పోయి పేదలున్న దగ్గర మనం చదువు నేర్పాలని చెప్పి తన భార్యకు చదువు నేర్పించి ఈ సమాజానికి ఈ ఉద్యమ నేపథ్యం జరగాలని సంతరించుకున్న మానవుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కనుక మా జ్యోతిరావు పూలేకు శిష్యుడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలేకు శిష్యుడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గురి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పాడు. కనుక అంత పెద్ద గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే. అందుకోసమని ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏమున్నా కూడా బీసీ కులగణన జరగాలని రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేయడం జరిగింది. దాదాపు ఈ బీసీ కులగణన ద్వారా 42% రిజర్వేషన్ ఇలా కల్పించాలని స్థానిక సంస్థలని చెప్పి చట్టం వచ్చిన పార్లమెంటు ఆమోదించకున్నా కూడా పార్టీ పరంగానే మనము స్థానిక సంస్థలను 42% ఇవ్వాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆదేశం ప్రకారం ఈ కార్యక్రమం నడుస్తున్నాయి. మొన్న జరిగిన ఏఐసిసి మీటింగ్లో కూడా, అహ్మదాబాద్ గుజరాత్లో జరిగిన ఏఐసిసి మీటింగ్లో కూడా ఇవాళ బీసీ డిక్లరేషన్ మీదనే ఈ కార్యక్రమం జరిగింది. అందుకోసమనే ఈ గొప్ప నాయకుడు నిజంగా సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మంత్రం అంటే ఎవరు నమ్ముతారా? నిజంగా భాగ్యం వాళ్ళకి దక్కింది. ఇవాళ మనం వాళ్ళని కొనియాడుతున్నామంటే వాళ్ళు చేసిన త్యాగం. ఇవాళ బీసీలు అంటున్నాం, కానీ బీసీలు ఒక్కతాటి రావాల్సిన సందర్భం ఆసనమైంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఏకం కావాల్సిన సందర్భం ఆసనమైంది. అది కావడానికి మరి మనకు సంకల్పం ఉండాలి. మన సక్క లేక ఇంకోళ్ళంటే వాళ్ళు ఆపలేదు. మన సక్కగా ఉండాలి ఫస్ట్. కనుక ఆ విధంగా నేను అన్నిటికంటే ముఖ్యంగా మీకు మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక పిల్లలను మనము స్కూల్లో చేయించాలి. అట్లయితే ఈ సమాజానికి మన కోసం ఏం చేసిన వాళ్ళతో నేను ఇప్పటికి కూడా ఎమ్మెల్యే కాకపోయినా 1994 నుండి ప్రతి సంవత్సరం దాదాపు 50 నుంచి 60 మందిని నేను హాస్టల్ స్కూల్లో జాయిన్ చేస్తాను నా బాధ్యతగా. తర్వాత నేను చైర్మన్ ఉన్నాడు. నా మొట్టమొదటి జీతం హాస్టల్కి ఇచ్చిన. తర్వాత రెండో జీతం కూడా నేను ఎమ్మెల్యే అయినా కూడా నా జీతం కూడా ఒక రిచ్ స్కూల్కి ఇచ్చిన. కనుక నాకు ఆ సంకల్పం ఉంది. కనుక ఈ విద్య ఉన్నప్పుడైతే ఈ విద్య ఎక్కడికనే సమాజం మారుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నా ఇంకో మాట చెప్తున్నాడు నేను. ఇవాళ అబ్దుల్ కలాం ఈ దేశానికి రాష్ట్రపతి అయిండు. ఒక పేపర్ బాయ్ ఒక వ్యక్తి దేశానికి ఇంత పెద్ద భారతదేశానికి ఆయన రాష్ట్రపతి అయిండు అంటే చదువుకున్నాడు కాబట్టి సమాజం మారింది. అందుకోసం మనం చదువు వైపు ఇంకోటి ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఒక్కడే గెలుస్తాడు, జెడ్పీటీ సీట్ ఒక్కడే గెలుస్తాడు, ఎంపీటీ సీట్ ఒక్కడే గెలుస్తాడు. కానీ చదువుకుంటే 100 మంది బాగుంటారు. అప్పుడు సమాజం మారుతుంది. దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి మరి నేను వస్తున్నందుకు, ఇంతమంది ఉన్నందుకు మీకు కూడా జ్యోతిరావు పూలే 198 జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ.